నమస్కారం మాగల్ఫ్ న్యూస్ కి స్వాగతం। ప్రతిరోజు 6 దేశాల తాజా వార్తలు మీకు అందించబడుతున్నాయి। తాజా లేబర్ మార్కెట్ ఇన్ఫర్మేషన్ సిస్టమ్ గణాంకాల ప్రకారం 2025లో కువైట్లో భారతీయులు అతిపెద్ద వలస కార్మిక వర్గంగా నిలిచారు। దేశవ్యాప్తంగా 5,78,900 మంది భారతీయ కార్మికులు ఉపాధి పొందుతున్నారు। గృహ కార్మికులను మినహాయిస్తే మొత్తం వలస కార్మిక శక్తిలో వీరి వాటా 25.5% ఉంది। 2025లో కువైట్ లేబర్ మార్కెట్ స్థిరంగా విస్తరించిందని ఈ నివేదిక వెల్లడించింది। డిసెంబర్ చివరి నాటికి మొత్తం కార్మిక శక్తి 3.04 మిలియన్లకు పెరిగింది। అంతకుముందు ఏడాది ఇది 2.95 మిలియన్లుగా ఉండేది। 3.3% వార్షిక వృద్ధిని నమోదు చేసింది। ఇక వలస వర్గాల్లో భారత్ అగ్రస్థానం నిలబెట్టుకోగా 4,67,900 మంది కార్మికులతో ఈజిప్ట్ తర్వాతి స్థానంలో నిలిచింది। కువైట్ పౌరులు 4,41,200 మంది కార్మికులతో మూడో స్థానంలో ఉన్నారు। బంగ్లాదేశ్, నేపాల్, సిరియా, పాకిస్తాన్, ఫిలిప్పీన్స్, శ్రీలంక మరియు జోర్దాన్ దేశాలు దేశ కార్మిక శక్తిలో మొదటి 10 స్థానాల్లో నిలిచాయి। 2025లో వలస కార్మికుల సంఖ్య 1.83 మిలియన్లకు పెరిగినప్పటికీ ప్రైవేట్ రంగ కార్మిక శక్తిలో వారి వాటా స్వల్పంగా తగ్గింది। 2024లో 66.7% ఉన్న ఈ వాటా 65.9% తగ్గడం లేబర్ మార్కెట్ కూర్పులో స్వల్ప మార్పును సూచిస్తుందన్నారు। కువైట్లో ప్రైవేట్ రంగం అతిపెద్ద ఉపాధి కల్పన కేంద్రంగా కొనసాగుతోంది। మొత్తం ఉద్యోగాల్లో 58.8%, 1.79 మిలియన్ల మంది ఇక్కడే ఉన్నారు। కీలక రంగాల్లో వలస కార్మికుల ఆధిపత్యం కొనసాగుతోంది। వీరిలో దాదాపు సగం మంది హోల్సేల్ మరియు రిటైల్, వాణిజ్యం, నిర్మాణం మరియు వసతి అండ్ ఆహార సేవలు వంటి రంగాల్లో పనిచేస్తున్నారు। ప్రభుత్వ రంగంలో ముఖ్యంగా అత్యవసర సేవల విభాగంలో వలస కార్మికుల ఉనికిని కూడా ఈ నివేదిక తెలియజేసింది। సుమారు 46,700 మంది వలసదారులు ఆరోగ్య మంత్రిత్వ శాఖలో పనిచేస్తుండగా 33,100 మంది విద్యా మంత్రిత్వ శాఖలో ఉపాధి పొందుతున్నారు। కువైట్లోని గృహ కార్మికుల విభాగంలో మొత్తం 7,73,200 మంది కార్మికులు ఉండగా వారిలో 3,10,600 మంది భారతీయులు ఉన్నారు। ఇది ఆ విభాగంలో 40.2% వాటాకు సమానం। 1,37,500 మంది గృహ కార్మికులతో శ్రీలంక రెండో స్థానంలో నిలవగా 1,34,100 మందితో ఫిలిప్పీన్స్ తర్వాతి స్థానంలో ఉంది। రాస్ లఫాన్ ఘటనలో ప్రాణాలు కోల్పోయిన మరో 8 మంది భారతీయుల మృతదేహాలను భారత్కు తరలించారు। ఈ మేరకు దోహాలోని భారత రాయబార కార్యాలయం ఒక ప్రకటన విడుదల చేసింది। ఈ ఘటనలో మరణించిన మొత్తం 12 మంది భారతీయుల్లో 4 మృతదేహాలను జూన్ 25న స్వదేశానికి తరలించారు। ఈ సందర్భంగా సాయం అందించిన ఖతార్ అధికారులు, భారతీయ కమ్యూనిటీ సంఘాలు మరియు భారత ప్రభుత్వ అధికారులకు రాయబార కార్యాలయం కృతజ్ఞతలు తెలిపింది। అలాగే భారత రాయబారి విపుల్ మరియు రాయబార కార్యాలయ అధికారులు ఆల్ ఖోర్లో గాయపడి చికిత్స పొందుతున్న కొందరు భారతీయులు కలిశారని తెలిపింది। అబుదాబి బిగ్ టికెట్ రాఫెల్లో పాల్గొన్న ప్రవాసులకు మరోసారి అదృష్టం వరించింది। తాజా జూన్ ఈ డ్రాలో 4 వ్యక్తులు ఒక్కొక్కరు 25,000 దిర్హాముల చొప్పున గెలుచుకున్నారు। భారతీయ జాతీయులైన వీరంతా బహుమతులు గెలుచుకున్నందుకు తమ సంతోషాన్ని వ్యక్తం చేశారు। 25 మిలియన్ దిర్హాముల భారీ బహుమతులు గెలుచుకునే లక్ష్యంతో భవిష్యత్తులోనూ బిగ్ టికెట్లో పాల్గొంటామని చెప్తూనే ఈ డబ్బుతో తాము చేయబోయే పనుల గురించి వివరించారు। 45 ఏళ్ల ఆర్కిటెక్ట్ అయిన ఎలంజురియన్ విజయ్ కుమార్కు ఇది ఒక ప్రత్యేకమైన విజయం। గతంలో స్నేహితులతో కలిసి పాల్గొన్నాయని ఈసారి స్వయంగా కొనుగోలు చేసిన మొదటి టికెట్తోనే విజయం సాధించారు। నాకు చాలా సంతోషంగా ఉంది। ఏళ్ల తరబడి అదృష్టాన్ని పరీక్షించుకున్న తర్వాత ఈ విజయం ఒక ఆనందకరమైన ఆశ్చర్యంగా వచ్చిందని ఆయన అన్నారు। గత 15 ఏళ్లుగా అబుదాబిలో నివసిస్తున్న ఎలంజురియన్ బహుమతి డబ్బుతో తన కుటుంబానికి అండగా నిలవాలని యోచిస్తున్నట్టు తెలిపారు। టికెట్ నెంబర్ను యాదృచ్ఛికంగా ఎంపిక చేసినట్లు చెప్పారు। ఈ డ్రాలో రెండవ అదృష్ట విజేత కేరళకు చెందిన 31 ఏళ్ల రిసాల్ మహమ్మద్ జియో టెక్నికల్ రంగంలో పనిచేస్తున్న ఆయన ప్రస్తుతం అబుదాబిలో నివసిస్తున్నారు। స్నేహితుల బృందంతో కలిసి కొన్నిసార్లు పాల్గొన్న తర్వాత ఆయన స్వయంగా కొనుగోలు చేసిన మొదటి టికెట్ ఇదే కావడం విశేషం। దుబాయ్లో 4 ఏళ్లు, ఆ తర్వాత సౌదీ అరేబియాలో కొంతకాలం గడిపిన రిసాల్ ప్రస్తుతం యూఏలో నివసిస్తున్నారు। ఆయన కుటుంబం కేరళలో ఉంది। నేను ఆ టికెట్ నెంబర్ 058718 చూసినప్పుడు అది నాకు ప్రత్యేకంగా అనిపించింది, అందుకే దాన్ని ఎంచుకోవాలని నిర్ణయించుకున్నానని తెలిపారు। నాకు ఫోన్ కాల్ వచ్చినప్పుడు నిజాయితీగా చెప్పాలంటే ఎవరో నాతో ఫ్రాంక్ చేస్తున్నారని అనుకున్నాను। ఆ వార్త పూర్తిగా అర్థమైన తర్వాత అది నిజమని గ్రహించినప్పుడే నాకు అసలైన ఉత్సాహం మొదలైంది అని ఆయన తెలిపారు। ఆ డబ్బును ఎలా ఖర్చు చేయాలనే దానిపై ఇంకా ఎలాంటి ప్రణాళికలు లేవని కూడా ఆయన తెలిపారు। బహ్రెయిన్ భూభాగంపై ఇరాన్ నిర్వహించిన డ్రోన్ దాడులను బహ్రెయిన్ ప్రభుత్వం శనివారం తీవ్రంగా ఖండించింది। ప్రాంతీయ, అంతర్జాతీయ స్థాయిలో ఉద్రిక్తతను తగ్గించేందుకు ప్రయత్నాలు జరుగుతున్న సమయంలో ఈ తరహా దాడులు శాంతి ప్రయత్నాలు దెబ్బతీస్తున్నాయని, ఇందుకు పూర్తి బాధ్యత తెహరాన్పైనే ఉందని పేర్కొంది। బహ్రెయిన్ ప్రభుత్వ అధికారిక వార్తా సంస్థలో విడుదల చేసిన విదేశాంగ మంత్రిత్వ శాఖ ప్రకటన ప్రకారం బహ్రెయిన్ భూభాగాన్ని లక్ష్యంగా చేసుకుని అనేక ఇరానియన్ డ్రోన్లు దాడికి పాల్పడ్డాయి। ఈ చర్య దేశ సార్వభౌమాధికారాన్ని బహిరంగంగా ఉల్లంఘించడమే కాకుండా పౌరులు మరియు నివాసితుల భద్రతకు తీవ్రమైన ముప్పుగా నిలుస్తుందని పేర్కొంది। అలాగే ఇది అంతర్జాతీయ చట్టాల ఉల్లంఘనగా కూడా దేశ సార్వభౌమాధికారం, భద్రతను కాపాడుకునేందుకు అవసరమైన అన్ని చర్యలు తీసుకునే పూర్తి హక్కు తమకుందని బహ్రెయిన్ విదేశాంగ మంత్రిత్వ శాఖ స్పష్టం చేసింది। ఇదిలా ఉండగా ఇరాన్ అంతకుముందు అమెరికా బలగాలకు సంబంధించిన లక్ష్యాలపై
ఆ ప్రాంతంలో దాడులు నిర్వహించినట్లు ప్రకటించింది. అయితే ఆ దాడులు ఎక్కడ జరిగాయి, ఏ లక్ష్యాలను ఉద్దేశించి చేపట్టాయనే వివరాలను వెల్లడించలేదు. ఈ పరిణామాలతో ఇప్పటికే ఉద్రిక్తంగా ఉన్న మిడిల్ ఈస్ట్ పరిస్థితులు మరింత ఆందోళనకరంగా మారే అవకాశాలపై అంతర్జాతీయ వర్గాలు ఆందోళన వ్యక్తం చేస్తున్నాయి. గత ఏడాది కాలంలో సౌదీ అరేబియాలో 25 మిలియన్లకు పైగా మాదక ద్రవ్యాలు మరియు నిషేధ మాత్రలు, 1 టన్నుకు పైగా అక్రమ డ్రగ్స్ను స్మగ్లింగ్ చేసే ప్రయత్నాలను జకాత్, పన్ను మరియు కస్టమ్స్ అథారిటీ భగ్నం చేసింది. జూన్ 1, 2025 మరియు మే 31, 2026 మధ్య కస్టమ్స్ అధికారులు మొత్తం 1098 కిలోగ్రాముల మాదక ద్రవ్యాలు మరియు నిషేధిత పదార్థాలతో పాటు మాదక ద్రవ్యాలు మరియు నిషేధిత మాత్రలను స్వాధీనం చేసుకున్నారని ZATCA తెలిపింది. దిగుమతులు, ఎగుమతులపై కస్టమ్స్ నియంత్రణలను పటిష్టం చేయడం, సరిహద్దు క్రాసింగ్ల వద్ద కార్యాచరణ సంసిద్ధతను పెంచడం, అధునాతన భద్రతా స్క్రీనింగ్ సాంకేతికతలను మోహరించడం మరియు తమ జాతీయ సిబ్బంది సామర్థ్యాలలో పెట్టుబడి పెట్టడం ద్వారా సమాజాన్ని పరిరక్షించడానికి తాము చేస్తున్న నిరంతర ప్రయత్నాలకు ఈ అడ్డుకోవడాలు నిదర్శనమని ఆ సంస్థ తెలిపింది. ZATCA ప్రకారం స్మగ్లర్లు ఆహారం, రవాణా, పరికరాలు, వాహనాలు మరియు ట్రక్కుల లోపల మత్తు పదార్థాలను దాచడం, అలాగే వాటిని తమ శరీరాల లోపల దాచి దేశం లోపల స్మగ్లింగ్ చేయడానికి ప్రయత్నించడం వంటి అనేక రకాల దాచిపెట్టే పద్ధతులను ఉపయోగించారు. ఈ ప్రయత్నాన్ని విజయవంతంగా గుర్తించడం అనేది కస్టమ్స్ సిబ్బంది అప్రమత్తతను మరియు రాజ్యంలోని ఓడరేవుల్లో ఉపయోగించే అధునాతన సాంకేతికతలు, తనిఖీ విధానాల సమర్థతను ప్రదర్శిస్తుందని తెలిపింది. మత్తు పదార్థాలు ప్రజా భద్రతకు, జాతీయ భద్రతకు ప్రత్యక్ష ముప్పును కలిగిస్తున్నందున మాదక ద్రవ్యాల స్మగ్లింగ్ను ఎదుర్కోవడం తమ వ్యూహాత్మక ప్రాధాన్యతల్లో ఒకటిగా మిగిలి ఉందని అథారిటీ స్పష్టం చేసింది. రోజురోజుకు అధునాతనమవుతున్న స్మగ్లింగ్ పద్ధతులను గుర్తించేందుకు అధునాతన భద్రతా సాంకేతికతల వినియోగాన్ని విస్తరించడం మరియు కస్టమ్స్ సిబ్బందికి ప్రత్యేక శిక్షణ కార్యక్రమాలను అందించడం ద్వారా కస్టమ్స్ సామర్థ్యాలను బలోపేతం చేయడం కొనసాగిస్తామని ZATCA తెలిపింది. అనుమానిత స్మగ్లింగ్ కార్యకలాపాలు లేదా ఏకీకృత కస్టమ్స్ చట్ట ఉల్లంఘనల గురించి తెలియజేయాలని ప్రజలను కోరింది. అన్ని నివేదికలు గోప్యంగా ఉంటాయని, అలాగే సరైన సమాచారాన్ని అందించిన వారికి ఆర్థిక బహుమతులు అందజేస్తామని ZATCA తెలిపింది. హోర్మజ్ జలసంధి గుండా నౌకాయానికి సంబంధించిన అంశాలపై ఒమన్, సౌదీ అరేబియాలు సమీక్షించాయి. ఒమన్ విదేశాంగ మంత్రి సయ్యద్ బద్ర్ బిన్ హమద్ అల్ బుసైదీ, సౌదీ అరేబియా విదేశాంగ మంత్రి ఫైజల్ బిన్ ఫర్హాన్ అల్ సౌద్తో టెలిఫోన్ ద్వారా హోర్మోజ్లో నౌకాయాన స్వేచ్ఛపై చర్చలు జరిపారు. అంతర్జాతీయ చట్టాలకు అనుగుణంగా మరియు దేశాల సార్వభౌమాధికారాన్ని గౌరవిస్తూ మిడిల్ ఈస్టులో నౌకాయాన స్వేచ్ఛ, భద్రత మరియు రక్షణను కల్పించడంతో సహా కుదిరిన ఒప్పందాల అమలుకు తమ దేశాల మద్దతుంటుందని వారు స్పష్టం చేశారు. ఇవి మా కల్పిన విశేషాలు. మన బులెటిన్లో మళ్ళీ కలుసుకుందాం. నమస్కారం.